అలాగే రామ్మోహన్ రావు గారు ఇక నిన్న విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే నిన్న ప్రధాని మోదీ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ఘటనకు సంబంధించి అక్కడ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక దానికి సంబంధించిన ప్రధానాంశంగా గుట్టు విపనున్న బ్లాక్ బాక్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో. బీజే వైద్య కళాశాల భవనం పైకప్పు లభ్యం, ఎయిర్ ఇండియా విమానం ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోదీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విమాన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ ఎంతవరకు ఆ గుట్టు విప్పే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు నేను రెండు సాక్ష్యాలు అంటున్నాను. ఒకరేమో రమేష్ బిశ్వాస్, ఆయన మరి అందులో నుంచి బయటపడ్డాడు కనుక, మృత్యుంజయుడు కనుక ఆయన ఆ నిమిషంలో ఏం జరిగింది చెప్పాలి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి కనుక బయటపడ్డాడు. రేపు ఇవాళ కాకపోతే రేపు కోలుకుంటాడు. చాలా గాయాలైంది. ఇక బ్లాక్ బాక్స్ విషయానికి వస్తే విమానంలో అత్యంత ముఖ్యమైన భాగం అది ప్రమాదం జరిగినప్పుడు మొత్తం సముద్రంలో పడ్డా కూడా అది 30 రోజుల పాటు దాన్ని సిగ్నల్స్ అందుతాయట. అందుకని ఇవాళ బ్లాక్ బాక్స్ ఖచ్చితంగా మన పెద్ద సాక్ష్యం అవుతుంది. అప్పుడు ఆ సంభాషణలు ఏం జరిగినాయి, కాక్పిట్ లో ఏం జరిగింది, అంత 59 సెకండ్లే కదా, లేచే వరకు మహా అయితే 3 నిమిషాలు 4 నిమిషాల వీడియో ఆడియో ఖచ్చితంగా దాని మీద పరిశోధన చేస్తే చాలా విషయాలు బయటపడతాయి అంటున్నారు. ఉదాహరణకు పైలట్ ఇంజన్ ఫెయిల్ అయింది అని ఇద్దరు పైలట్లు ఉంటారు, మాట్లాడుకుంటారు అనుకోండి, అది కూడా రికార్డ్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా టేక్ ఆఫ్ అయిన నుంచి ఉండేది దాదాపు 23 గంటల పాటు అది పూర్తిగా రికార్డ్ అయి ఉంటది. అందుకని ఎంత దూరం పోయినా పెద్ద సమస్య కాదు కదా, 23 గంటల వెంటనే రికవర్ చేసుకోవచ్చు. అది దాన్ని తీసుకుంటే సాక్ష్యాలు దొరుకుతాయి అంటున్నాను. ఇంజిన్ ఫెయిల్ అయిందా, ఏమైంది కూడా అంటే విమాన శబ్దాన్ని బట్టి అన్ని రికార్డ్ అవుతాయి కనుక దానిలో మంచి సాక్ష్యం అంటున్నాను నేను. కానీ ఇప్పటికి కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంకా తీవ్రమైన గాయాలతో ఉన్నారు. కొందరు అయితే మన మెడికల్ కాలేజ్ మీద పడ్డది కనుక వాళ్ళల్లో కొందరు విమాన ప్రమాదంలో ఆల్మోస్ట్ ఒక్కడి తప్ప అందరూ చనిపోయిన అంటున్నారు. కనుక మిగతా ఏదైతే మెడికల్ కాలేజ్ మీద పడ్డదో డాక్టర్లు ఇతర సిబ్బంది కొందరు గాయాల పైన వాళ్ళు బతికినట్టున్నారు. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఈ విమాన ప్రమాదం అత్యంత విషాదకరమైంది. దీని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. బోయింగ్ విమానాల మీదనే పెద్ద ఎత్తున మనము అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మొదటి నుంచి అంటున్నాను బ్రాహ్మణి, మనకు ఈ DGCA ఏదైతుందో మనకు ఈ దానిలో కొంత మార్పులు చేర్పులు చేయాలని IAS IPS ఆఫీసర్ని పెట్టి వాళ్ళ ద్వారా నడిపిస్తే లాభం లేదు. అని నిపుణులు ఉండాలి. అంటే విమానము ఫిట్నెస్ సర్టిఫికేట్ సరిగ్గా ఉందా లేదా. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం స్కూల్ బస్సులకు సర్టిఫికేట్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నిన్న ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. అంటే స్కూల్ బస్సులకు 1 మంత్ ముందే చేయాల్సిన అవసరం ఉంది కదా. రోడ్డు మీదకి వచ్చి పిల్లల భద్రతకు బలి చేస్తుంటే ఇప్పుడు పట్టుకొని ఫిట్నెస్ లేదని అంటున్నారు. సరిగ్గా ఇవాళ DGCA మీద నాకు విమర్శ ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ IAS IPS ఆఫీసర్ల మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నైపుణ్యం ఉండదు. ఏ విమానం నడుస్తుందా నడవదా అని, కేవలం వైరవలి మీద ఆధారపడే నడుస్తున్నట్టున్నాను. ఒక ఆరోపణ కూడా చేస్తున్నాను. గతంలో ఈ DGCAలో మెంబరు తాను ఒక విమానాన్ని అంటే పదవి విరమణ పొందిన తర్వాత ఒక కంపెనీ నుంచి, ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా పొందారని, దాంతోనే ఆయన ఏవియేషన్ క్లబ్ నడుపుతున్నారు ఇప్పటికి కూడా అని చెప్పి. అంటే ఎంత అవినీతి చూడండి. అందుకనే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అంటాడు, ఇది ఒక బస్సు ప్రమాదం జరిగితే, స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే ఎందుకు చంపుతున్నావు అంటే, నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ లంచం తీసుకొని ఇవ్వడం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగితే పిల్లలు చనిపోయారు. మనం చూసాం గతంలో మనకు మాసాయిపేట ప్రమాదం, స్కూల్ బస్సులు రోజు చూస్తుంటాం కదా. అట్లా చూస్తుంటే మీరు స్కూల్ బస్సులో పిల్లలు చనిపోవడానికి కారణం మీరు కదా అని చెప్పి చంపేస్తారు. ఇవాళ మనము అంత తీవ్రమైన చర్య కాదు, కానీ ఈ DGCA సభ్యులు నియమించేటప్పుడు ముఖ్యంగా DGCA ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళను నిపుణులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు 2 ఎయిర్ బస్సు ఈ మన బోయింగ్ మధ్యన 2 కంపెనీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 కంపెనీలు ఇంక్లూడింగ్ చైనా కూడా విమానాలు తయారు చేసుకుంటుంది. కానీ అంతర్జాతీయ విమానాలు సర్వీసులు నడపడానికి మాత్రం ఈ 2 సేఫ్ అనుకుంటుంది. అందుకనే ఈ ఎయిర్ బస్ కు బోయింగ్ మధ్య విభేదం ఏదైతుందో దీనికి కూడా కుట్రకోణం ఏమైనా ఉందా, బోయింగ్ ప్రదానం చేయడానికి ఎయిర్ బస్సు వ్యాపారంలో ఉంటది కదా. గురజాడ అప్పారావు గారు ఎప్పుడో అన్నారు, అంటే పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్య విద్యలు. వైరాలు ఉంటాయి కనుక ఒకదాని దెబ్బతీయడానికి ఇంకొక కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఇద్దరు మొనోపాలి ఉన్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ 2 ఎయిర్ బస్సు బోయింగ్ విమానాలే పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మనకి మిగతా ఎన్ని విమానాలు ఉన్నా కూడా ఈ 2 నుంచి తెప్పించుకుంటున్నాయి. ఫ్రాన్స్ అన్ని దేశాలు అవే తెప్పించుకుంటున్నాయి. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విమాన కంపెనీల మధ్య పోటీ ఒకటి, ఇంకా ఏంటంటే DGCA సభ్యుల అశ్రద్ధ, మూడోది ఏంటంటే మన విమానాశ్రయాల ఎంత సుందరీకరణ చేస్తున్నామో భద్రత పట్ల అంత కొంత మనము అలక్ష్యం ప్రదర్శిస్తున్నాం అనిపిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను. నేను 4-5 ఎయిర్పోర్టుల్లో ప్రత్యక్షంగా చూశాను. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్, మీరు ఖాళీ స్థలంలో మన జంతుకాలు కనపడుతున్నాయి.
కుక్కలు లేకుంటే పందులు చనిపోయినాయి. అప్పుడు దానికోసం గద్దెలు వస్తాయి కదా. ఎక్కువ ప్రమాదాలు జరిగేది టేక్ ఆఫ్ లేకుంటే ల్యాండింగ్ అప్పుడు జరుగుతాయి. కనుక టేక్ ఆఫ్ లో అయితే పక్షులు టేక్ ఆఫ్ లో కానీ ల్యాండింగ్ లో కానీ పక్షుల అడ్డం వచ్చి చిన్న పక్షి అడ్డం వచ్చినా కూడా మరి ఇంజన్ కి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కనుక మనుషుల ప్రాణాలకు ప్రమాదమే. ప్రమాదాలకు కూడా కారణాలు ఎక్కువ అవి జరుగుతున్నాయి. 20% కన్నా ఎక్కువ ఈ పక్షులు రెక్కలు మనకు ఇంజన్ గుద్దుకొని జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక మరి విమానాశ్రయాలను అందంగా తీర్చిదిద్ది ముందు నుంచేమో అంటే మొహం కడుక్కొని మిగతా ఏమో కడుక్కున్నట్టు ముందుకేమో బ్రహ్మాండంగా ఉండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి విమానాశ్రయం లోపట అట్లాగే విమానాశ్రయం బయట మన ఖాళీ ప్రదేశాలు సరిగ్గా ఉంచకపోతే ఈ ప్రమాదాలు జరుగుతాయి. భద్రతా చర్యలు కూడా సరిగ్గా తీసుకోకపోతే ఏది ఫిట్నెస్ ఉంది, విమానంలో ఏది లోపం ఉంది, ఇవన్నీ కరెక్ట్ గా తీసుకోకపోతే నష్టము. దేని మీద పెట్టుబడి పెట్టానో దాని మీద ఈ మన అంతర్జాతీయ సర్వీసులు కానీ దేశీయ సర్వీసులు నడపడంలో కొంత అశ్రద్ధ వహిస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడే లోపాల గురించి మనం మాట్లాడతాం, ఎస్, అవును. మాట్లాడలేం కదా. ప్రభుత్వాలు మారినా కూడా ఇటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉన్నది అని చూస్తున్నాం కదా. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం కదా, ఎంత ఘోరమైన ప్రమాదం. కనుక ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే దీన్ని గుణపాఠంగా నేర్చుకొని మరొక ప్రమాదం జరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.